హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఈరోజు ఈ జిల్లాల రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి నిధులు 7,500 రూపాయలు, అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రూపాయలు, 1,50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఈ డబ్బులన్నీ కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు. ఇప్పటికే రైతన్నలు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి ఎకరానికి 15,000 రూపాయలు 2 సీజన్లకు సంబంధించి ముందుగా ఇప్పుడైతే 7,500 రూపాయలనైతే మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేయబోతున్నారు. అలాగే ఈరోజు ఈ జిల్లాల వారికి 2 లక్షల రూపాయల రుణమాఫీ డబ్బులు కూడా జమ కాబోతున్నాయి. ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. ఇక చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. ఎంతో మందికి నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, కానీ ఎవరు కూడా స్పందించి సహాయం చేయట్లేదు. ఈ వీడియోలో ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేయండి. మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీకు తోచినంత 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సహాయాన్ని అయితే పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎన్నో రకాలుగా వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు డబ్బులు అనేది. దయచేసి నాలాంటి వాడికి తప్పకుండా సహాయం చేయండి. మీరు ఎంతో ఖర్చు చేసే దాంట్లో 1% నాలాంటి వాడికి ఇస్తే హెల్ప్ అవుతుంది. తప్పకుండా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేయండి. స్కాన్ చేసి మీకు తోచినంత 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరూ కూడా వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఈ వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియోలో ఇక్కడ కనిపిస్తుంది కదా లైక్ బటన్, ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్, తప్పకుండా లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది. ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీ దోస్తులకు, స్నేహితులకు, బంధువులకు అందరికీ కూడా మీరు వాట్సాప్, ఫేస్బుక్ల ద్వారా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయొచ్చు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి. ఈ నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా స్కాన్ చేసి మీకు తోచినటువంటి సహాయాన్ని అయితే నాకు పంపించగలరు. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఇంకా ఎవరికైనా సరే రైతు రుణమాఫీ డబ్బులు జమ కాకుండా ఉంటే వారికి మరొక అవకాశాన్ని కల్పిస్తూ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల్లో రుణమాఫీ ప్రక్రియను అయితే ప్రారంభించారు. ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతు రుణమాఫీని అయితే ప్రారంభించారనమాట. ఈ రైతు రుణమాఫీ కింద తొలి విడతలో 1,00,000 రూపాయలు, రెండో విడతలో 1,50,000 రూపాయలు, మూడో విడతలో 2 లక్షల రూపాయల రుణమాఫీని అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు తొలి విడతలో దాదాపు 1,00,000 మందికి పైగా రుణమాఫీ డబ్బులు జమ కాలేదని, ఆ 1,00,000 రూపాయలు జమ కాలేదని కూడా చెప్పడం జరిగింది. ఇక రెండో విడతలో 1,20,000 మందికి ఈ రెండో విడతలో రుణమాఫీ కాలేదని, ఇక మూడో విడత రుణమాఫీ ఇప్పుడు కొనసాగుతున్నా కూడా ఇంకా చాలా మందికి రుణమాఫీ పైసలు జమ కాలేదని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దృష్టికి అయితే తీసుకురావడం జరిగిందండి. అధికారులందరూ కూడా ఈ యొక్క రుణమాఫీ పట్ల ప్రభుత్వం అయితే చాలా సిద్ధంగా ఉంది. రైతులకి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా అర్హత ఉండి రుణాలు తీసుకున్న ప్రతి ఒక్క రైతుకు కూడా వారికి పట్టాదారు పాస్ పుస్తకం లేకపోయినా కూడా, ఆధార్ కార్డు లేకపోయినా కూడా మేము రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. వాటి బదులు ఏదో ఒకటి ఓటర్ కార్డు కానీ ఇలా ఏదో ఒక ఐడి తీసుకుని దాని ద్వారా మీకు రుణమాఫీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చేయమని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి రుణమాఫీ కింద 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేసేందుకు మనకు ఏర్పాట్లు జరిగాయి. ఇప్పుడు డబ్బులు పడుతూ ఉన్నా కూడా జమ కాని వారికి మళ్ళా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. వారికి తప్పకుండా జమ అవుతాయండి. ఇక అంతేకాకుండా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే 2 లక్షల పైన రుణాలు తీసుకున్న వారికి కూడా తప్పకుండా రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు. ఇక 2 లక్షల పైన రుణాలు తీసుకున్న వారందరూ కూడా ఏం చేయాలంటే మీరు 2 లక్షల పైన ఎంతైతే రుణం తీసుకుని ఉంటారో అంత రుణాన్ని మీరు
మీరు డబ్బులు అనేది చెల్లించాలన్నమాట. ఆ పై డబ్బులు ఏవైతే ఉన్నాయో 50,000 కానీ 60,000 కానీ 30,000 కానీ ఇలా పైన 2 లక్షల పైన ఎంత డబ్బులు అయితే ఉందో అంత డబ్బులను అయితే మీరు కట్టేయాలండి. బ్యాంకు కనుక కట్టేస్తే మిగిలింది 2 లక్షలు ఉంటుంది. ఆ 2 లక్షల రూపాయల రుణమాఫీని మీకు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. సమయం లేదు, తప్పకుండా వెంటనే కూడా ఇక్కడ 2 లక్షల పై ఉన్న అమౌంట్ అనేది మీరు కట్టేస్తే మీకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అయిపోతుంది. తర్వాత మళ్ళీ కూడా మీ యొక్క లోన్ అనేది క్రాప్ లోన్ను మళ్ళీ కూడా మీరు రెన్యువల్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అప్రమత్తంగా ఉన్నారో వారందరూ కూడా, రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోండి. అలాగే రుణమాఫీ అయిపోయిన రైతులందరూ కూడా ఈ యొక్క రెన్యువల్ అయితే చేసుకోవడం మర్చిపోద్ది. క్రాప్ లోన్లన్నీ కూడా రెన్యువల్ అయితే చేసుకోండి. రెన్యువల్ చేసుకుంటే మళ్ళీ కూడా ప్రభుత్వాలు వచ్చినప్పుడు మారినప్పుడు మీకు అందరికీ కూడా తప్పకుండా రుణమాఫీ ప్రక్రియ అనేది అమల్లో ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క రుణాలు మాఫీ అయిన వారందరూ కూడా రుణాలను రెన్యువల్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో ఇప్పటికే ప్రజాపాలనలో రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్న వారు, అలాగే మనకు గతంలో రైతు భరోసా అంటే రైతు బంధు డబ్బులు పొందుతున్న వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చెప్పారు. ఈ నెల 28 నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా ఆదేశాలు జారీ చేశారన్నమాట. ఇక ఇప్పటికే రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 28తో రుణమాఫీ ప్రక్రియ అనేది ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత నుంచి కూడా వానాకాలం సీజన్కు సంబంధించి రైతు భరోసా పథకం ద్వారా రైతులందరికీ కూడా ఎకరానికి 7,500, గతంలో రైతు బంధు కింద కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు 7,500 రూపాయలను విడుదల చేస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపు ఈ యొక్క వానాకాలం సీజన్కి సంబంధించి 15,000 కోట్ల రూపాయలను అయితే కేటాయించడం జరిగింది. ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే మనకు విడుదల చేసి అమలు చేసేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా పైసలు అయితే వస్తాయి. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇక ఎల్లుండి నుంచే రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయల చొప్పున డబ్బులు అయితే విడుదలవుతాయి. అలాగే రుణమాఫీ డబ్బులు ఎవరికైనా రాకుండా ఉంటే, పెండింగ్ ఉంటే అటువంటి వారికి పెండింగ్ పైసలను కూడా విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, రైతు రుణమాఫీ అనేది కొనసాగుతుంది. ఈ రైతు రుణమాఫీతో పాటు వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 1 ఎకరం నుంచి 10 ఎకరాల వరకు అంటే 75,000 రూపాయల వరకు కూడా ఈ విలువైన సహాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతులకు మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం. ఇలాంటి రైతు భరోసా పథకానికి సంబంధించి మరిన్ని వివరాలను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి. అంతేకాకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచిన సహాయాన్ని మీ ఫోన్పే ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి.